మూడో ఫ్లోర్ లో వర్క్ నడుస్తుంది. అక్కడ ఎలా జరుగుతుంది, క్వాలిటీ అలాగే కడుతున్నారా, వర్కర్స్ అడిగి మేస్త్రీని అడిగి మనం రేషియో ఎంత యూజ్ చేస్తున్నాము, ఎంసాండ్ బాగుందా అనేది చూద్దాం. చూడండి, ఇది ఇలా బ్యాగులతో మనం మోల్డ్ వేసిన తర్వాత ఇలా బ్యాగులతో కవర్ చేయాలన్నమాట. క్యూరింగ్ చేసిన వెంటనే ఇలా చేస్తే మనకి బీమ్ స్ట్రెంత్ అనేది బాగా వస్తుంది. దాంట్లో పై మేస్త్రీలు కనుక్కున్నాం, మేస్త్రీ ఎలా చెప్తారు ఏమి అనేది చూద్దాం. హాయ్, చూసినారంటే ఇది మూడో ఫ్లోర్. ఈ మూడో ఫ్లోర్లో మనం కట్టుకున్నది ఫస్ట్ సెకండ్ అయింది. ఇది మూడో ఫ్లోర్ కడుతున్నాం. ఇక్కడ మేస్త్రి వాళ్ళు ఉన్నారు. మేస్త్రిని అడిగి మనకి ఎలా కడుతున్నాం, క్వాలిటీ బాగుందా లేదా ఎలా అనేది మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, మనం చేసిన బ్లాక్ వర్క్ అయితే ఫస్ట్ ఫ్లోర్ అలాగే వస్తుంది, సెకండ్ ఫ్లోర్ క్వాలిటీ ఉంది, మూడో ఫ్లోర్లో సేమ్ క్వాలిటీ సేమ్ ఫినిషింగ్. మీరు చూసినారంటే ఎక్కడ కానీ డిఫరెన్స్ ఉండదన్నమాట. చూడండి, బెడ్రూమ్లో వాళ్ళు వర్క్ చూడండి, చూసారుగా. చూడండి, సేమ్ క్వాలిటీ మనం ఎక్కడే కానీ దీని తగ్గించమాట. సో ఇలా ఎవ్రీ 4 కోర్స్కి, ఇప్పుడు ఇది 5 కోర్స్ అయిందనమాట. ఎవ్రీ 5 కోర్స్కి ఒకసారి మనం కోపింగ్ కాంక్రీట్ అనేది వేస్తే మనకి ఈ 4 ఇంచుల గోడ మీద క్రాక్స్ అనేది అవాయిడ్ అవుతుంది. అలాగే లైఫ్ కూడా బాగా అనేది వస్తుంది. ఇది ఒక యూటిలిటీ, ఈ బెడ్రూమ్కి యూటిలిటీ అనమాట. రండి, మేస్త్రిని అడిగి తెలుసుకున్నాం. குணனா எப்படி இருக்குது? இது ஸ்டாண்ட் நல்லா இருக்கா? இது ஸ்டாண்ட் நல்லா இருக்குமா? இந்த சிங்கிள் வாஷ் கட்டுறது நல்லா இருக்குமா? டபுள் வாஷ் நல்லா இருக்குமா? நல்லா இருக்குதா? బ్లాక్ எப்படி இருக்குது? எப்போ బ్లాక్ நல்லா இருக்குదా? చూడండి, ఇది డబుల్ వాటర్ వాష్ అంటాము. మీరు చూసినారంటే సింగిల్ వాటర్ వాష్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు, అది లైఫ్ అనేది రాదు. మనకి డబుల్ వాటర్ యూజ్ చేయడం వల్ల రాయికి మధ్యలో బాగా గ్రిప్ అనేది ఉంటుంది. కానీ ఇంకా ఒక మేస్త్రిని అడిగి తెలుసుకున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి తెలుస్తుంది. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా మిక్స్ చేస్తున్నారా? ఎన్ని బాండీలు వేస్తున్నారు? ఒక మూటకి ఎన్ని బాండీలు వేస్తున్నారు? ఎట్లా ఏమి? 115 బాండీ కదా. మామూలు రేషియో నేను ఎగ్జామ్ వేస్తుంది. బాగా అట్లా పిల్లగాలు అట్లా మిక్స్ చేస్తున్నారా? బాగా అంత బ్లాక్ అంతా బాగా క్వాలిటీ బాగానే ఉంటుంది. బ్లాక్ ఎట్లా అనిపిస్తుంది కట్టేదానికి ఏమి? ఓకే ఓకే, బ్లాక్ కూడా బాగానే ఉన్నాయా? మీకు ఏ విధంగా ఏమి తొందర ఏం లేదు కదా. చూన్నారంటే మనం ఇలా గోడ కట్టేటప్పుడు ఇలా షార్ట్ మాల్ అనేది కొట్టుకోవాలన్నమాట. ఇది కొట్టిన వల్ల ఈ రాయికి సర్ఫేస్ ఉంటుంది అనమాట. పిల్లర్ ఎప్పుడే కానీ ఈ సర్ఫేస్కి ఇలా మధ్య కొట్టితే క్రాక్ రాకుండా చాలా బాగుంటుంది. ఎందుకు కొట్టారు అర్థమైనా? ఇది క్రాక్ కొడితే క్రాక్ రాదా? అయితే కొట్టుకుని వచ్చే క్రాక్ వచ్చేస్తుంది అదే. ఓకే ఓకే ఓకే, అందుకోసం దీన్ని మనం కొట్టుతామన్నమాట. ఇది కొట్టకపోతే క్రాక్ వచ్చేస్తారా? సో మీరు ప్రతి కింద నుంచి అలానే కొట్టినారా, లేకపోతే ఇక్కడ మాత్రం అలా చేస్తున్నారా? సేమ్ ఇలానే క్వాలిటీ చేస్తున్నారా? ఏం శివ, ಏನ್ ಚೆನ್ನಾಗಿದೆಯಲ್ಲ? ಬ್ಲಾಕ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ, ಕೆಲಸ ಚೆನ್ನಾಗಿ ನಡೀತಿದೆಯಾ? ಇದು ಎಷ್ಟು ಕೋರ್ಸ್ ಹಾಕ್ತೀರಾ? 4 ಇಂಚ್ ಇದು ಕೋಪಿಂಗ್ ಕಾಂಕ್ರೀಟ್ ಹಾಕ್ಬೇಕಾರೆ 5 ಹಾಕ್ಬಿಟ್ಟು ಕೋಪಿಂಗ್ ಹಾಕ್ತೀರಾ? ಓಕೆ, ಏನಕ್ಕೆ ಕೋಪಿಂಗ್ ಕಾಂಕ್ರೀಟ್ ಏನಕ್ಕೆ ಹಾಕಬೇಕು? ಕ್ರಾಕ್ ಬರಲ್ಲ ಅಂತ ಬಾಂಡಿಂಗ್ ಆಗಿರುತ್ತೆ ಅಂತ ಆಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಓಕೆ, ಏನು ಫುಲ್ ಆಗ್ಬಿಟ್ರೆ ಕ್ರಾಕ್ ಬಂದ್ಬಿಡುತ್ತಾ? ಅಂದ್ರೆ 10 ಕೋರ್ಸ್ ಹಾಕ್ಬಿಟ್ರೆ ಒಂದೇ ಸಲ ಕೋರ್ಸ್ ಕ್ರಾಕ್ ಬಂದ್ಬಿಡುತ್ತಾ? ಯಾಕೆ ಬರುತ್ತೆ? ಈ ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾರಲ್ಲ, ಅವಾಗ ಕಟ್ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಸುತ್ತಿಯಿಂದ ಹೊಡಿಬೇಕಾದ್ರೆ ಕ್ರಾಕ್ ಬರುತ್ತೆ. ಹೌದಾ? ಓಕೆ ಓಕೆ, ಆದರೆ 5 ಕೋರ್ಸ್ ನೀವು ಕಾಂಕ್ರೀಟ್ ಹಾಕ್ತೀರಾ? ಹಾಕ್ತೀವಿ ಸರ್. ನಾವು ಇದ್ರೂ ಹಾಕ್ತೀರಾ, ಇಲ್ಲಾಂದ್ರೆ ಒಂದು ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀರಾ? ಕೆಲಸ ಏನಿದೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ.